ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే ఇంట్లోకి సరుకులు కావాలని బిగ్ మార్ట్‌కి వెళ్ళానండి. అక్కడ బజ్జీ మిరపకాయలు అవి ఇవి తీసుకున్నా. తను మా ఫ్రెండ్ ఈరోజే ఇండియా నుండి వచ్చింది. నాకు తోడుకోడలు కూడా అవుతుంది. మా ఆయన వాళ్ళ చిన్నాయన కొడుకు వైఫ్ ఈమె. ఇక్కడ దుబాయ్‌లో సూపర్ మార్కెట్లు ఎలా ఉంటాయి, ఎలా రేట్లు ఉంటాయి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మా విలేజ్ వాళ్ళు చాలా మంది దుబాయ్‌లో ఉన్నారండి. ఈ మధ్యనే చాలా మంది వచ్చినారు. అండ్ మాకేమేమి కావాలో అన్నీ తీసుకున్నాము. తీసుకొని ఇక ఇంటికి రిటర్న్ బయలుదేరుతున్నాం. ఏ భయం ఉండదండి. మనం ఏ టైంలో అయినా ఏం కావాలైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. మేమైతే ఇంటికి వచ్చాము. ఇక్కడ మిరపకాయ బజ్జీలు వేయడానికి ప్రిపేర్ చేస్తున్నాం. తనే చేస్తుంది. చూడండి ఎలా చేస్తుందో. ఇక్కడ కావాల్సినంత శనగపిండి తీసుకున్నాము. అందులో ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసి వాటర్ వేసి బాగా కలుపుకున్నామండి. ఆల్రెడీ అందరికీ తెలిసే ఎలా చేసుకోవాలో. తను ఎలా చేస్తుందో మీకు చూపెడుతున్నాను చూడండి. మిరపకాయకి ఇలా ఒక 1 లేయర్ పైన ఇలా అంటుకుంటే సరిపోద్ది. అలా పిండిని కలుపుకోవాలి. మేమైతే ఒక 10-15 మిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకున్నామండి. లోపల గింజలన్నీ తీసేసాము. కొద్దిగా సాల్ట్ చల్లుకున్నాము. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక 1 బై 1 ఇలా బజ్జీలు వేసుకోవాలండి. తెలిసిన వాళ్ళకి ఈజీనే వేయడం, తెలియని వాళ్ళు చిన్నగా వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ కదా, హ్యాండ్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. ఇలా 1 బై 1 వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే పైన మాత్రం తొందరగా మాడిపోతాయి, లోపల ఉడకవు. మన ఇండియాలో అయితే ఈవినింగ్ టైంలో వేడి వేడి బజ్జీలు విత్ టీతో తింటూ ఉంటే ఆ ఫీలింగే వేరు కదా. దుబాయ్కి వెళ్ళినప్పుడు టెంపుల్ దగ్గర కూడా వేడివేడిగా ఇస్తారండి. నేను ఎప్పుడన్నా గుడికి వెళ్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి బజ్జీలు తినేసే వస్తానన్నమాట. ఢిల్లీలో మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్క పక్కనే అండి. ఒక 10-12 ఇయర్స్ బిఫోర్ అయితే ఇద్దరం కలిసి చేసుకునే వాళ్ళం అప్పుడప్పుడు ఏమన్నా వెరైటీగా కావాలనుకుంటే. నేను దుబాయ్కి వచ్చిన తర్వాత చాలా మిస్ అయిపోతున్నా అండి. బజ్జీలు అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం పక్కకు తీసుకుంటున్నాం. మళ్ళీ ఇంకో టిప్పు వేస్తున్నాం ఇక్కడ. సేమ్ ప్రాసెసే 1 బై 1 పిండిలో డిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మా అవ్వకి ఉల్లిపాయలతో చేసే వంటలు అంటే చాలా ఇష్టం అండి. ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు వేయమనేది. ఒకవేళ మాకు వేయడం ఇష్టం లేక ఎవరు వేస్తారులే అని చెప్పేసి వేయకుండా ఉంటే పాపం ఆమె లేసి వేసేది. ఆమె తినదు, ఏం తినదు, మా కోసమే వేసేది. అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు నాకే బాధ వేస్తుంది. ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారులే, చాలా మంది బయట ఫుడ్కి అలవాటు పడి బయటే తెచ్చుకొని తినేస్తున్నాం, ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. ఇదిగోండి సెకండ్ టైం కూడా అయిపోయినాయి, ఫ్రై అయిపోయినాయి. మా బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను. బజ్జీలు అయితే బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మీరు కూడా అప్పుడప్పుడు చేసుకోండి, బాగుంటాయి. ఈ పొటాటోస్ని కూడా రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని వేసుకున్నా బాగుంటాయండి. రండి గైస్ తిందాం మీరు కూడా. పాపం తను వచ్చిన ఫస్ట్ డేనే తన దగ్గర బజ్జీలు చేపించినాను. తనకు నేను చేసి పెట్టాల్సింది పోయి తన దగ్గర నేను చేసుకున్నాను అనమాట. కొంతమంది మిరపకాయల్లో చింతపండు అలాగే పప్పల పొడి అలా స్టఫ్ చేసి పెట్టుకుంటారు. అలా కూడా బాగుంటుంది. టైం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు, ఇంకా మంచిగా టేస్ట్గా ఉంటాయి. అండ్ వీటిల్నే కట్ బజ్జీలుగా కూడా వేసుకోవచ్చు అండి. అవి కూడా చాలా బాగుంటాయి. ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అండి, ఓపిక ఉండాలే కానీ. ఇక్కడ మా డిన్నర్ స్టార్ట్ అయింది. అక్కడ ఎదురుగ్గా ఉండే ఆయన వచ్చి మా ఆయన వాళ్ళ చిన్న ఆయన కొడుకు, అండ్ ఆ పిల్లోడు వాళ్ళ అత్త కొడుకు. నేనైతే డిన్నర్కి రసము, పప్పు అండ్ వైట్ రైస్ అలాగే గ్రిల్ చికెన్ తీసుకొచ్చినాము బయట నుండి. మా డిన్నర్ అయితే ఇలా స్టార్ట్ చేసినామండి. నాకైతే ఈ టీ కాఫీలు అలవాటు ఉన్నాయి కానీ ఈ కూల్ డ్రింక్స్ అయితే అస్సలు ముట్టనండి. నాకు అస్సలు అలవాట్లేదు. నా చిన్నప్పటి నుంచి నేను అస్సలు తాగను. మా పిల్లలు కూడా వద్దంటా ఉంటే తెచ్చుకొని తాగుతూ ఉంటారు. అవి అసలు హెల్త్కి మంచిదే కదా, ఆ ప్లేస్లో జ్యూసులు తాగండి అని చెప్పేసి చెప్తా ఉంటాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత బాగా హ్యాపీగా నవ్వుకుంటూ డిన్నర్ చేసుకున్నాము మా విలేజ్ వాళ్ళతో.
అండ్ ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ మా డే టీతో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ నైట్ ప్లాన్ చేసుకున్నాం రేపు ఎక్కడికి వెళ్దాము అని చెప్పేసి. మంజార్ బీచ్కి వెళ్దాం అని చెప్పి మార్నింగే లేచేసాం అందరము. ఇంకా టీ తాగి రెడీ అయ్యి వెళ్ళాలి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.